మొత్తమే కూడాను ఎలా ఉండబోతుంది 2024లో మీ పని ఏంటి, మీరు ఏం చేయదలుచుకున్నారు? 2024 నాకు తెలిసి కుంభస్థానం బదులైపోయింది. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం. అది టీడీపీ జనసేన ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ ప్రభుత్వం. అవి ఆ వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడతాక టీడీపీ వాళ్ళు కూడా భయపడ్డారు. నేను మనోహర్ గారికి ఇలా మెసేజ్ పెట్టాను, ఇలా ఎస్సీ మహిళ మన పార్టీ నుంచి ఒక 50,000 ఆర్థిక సాయం చేద్దాం, ఆయన చేతుల మీద చేపిద్దాం అంటే వాడు నోటంతా విన్నాను. వాళ్ళు వద్దన్నా కానీ నేను చేసే ప్రోగ్రాం. ఈ పార్టీలో ఉన్న దరిద్రం ఏంటంటే జనసేన పార్టీలో నలుగురు మంచి చేయాలనే ఉద్దేశంతో మేము రాజకీయాల్లోకి వచ్చాం. అంటే ఈ విచారం జరుగుతుంది, అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, చాలా రకాలుగాను వాళ్ళని కించపరిచేలా మాట్లాడారు. ఒకటేనండి, ఇప్పుడు వ్యవస్థలో అందరు కూడాను ఎలక్షన్ వరకు కాసుకుని కూర్చుంటారు, ఎక్కడో సీట్ వస్తాయి. మీరేమో ఏకంగా వెళ్ళిపోయి జనసేన పార్టీలో 10 ఏళ్ల పాటు పనిచేసి ఇప్పుడున్న పొలంగా వైసీపీలో ఎందుకు చేరారు? ఆ రోజుని ఈయన నాయకత్వంలో పార్టీ బలోపేతం అయ్యి అధికారంలో వచ్చే ఆశతో, నలుగురు మంచి జరుగుతున్న ఆశతో మేము ఆ పార్టీలో పనిచేయడం జరిగింది. కానీ ఏంటంటే ఈ రోజున ఆమె 2016 నుంచి పనిచేస్తూ ఉన్నారు వరద రమాదేవి గారు. అంత సిన్సియర్గా పనిచేసి ఆ సభలో పక్కనే ఉన్నావు, నువ్వు నాయకుడివి, నువ్వు సీనియర్, అంత దుర్మార్గం కార్యకర్త. ఆ రోజునే మాకు చాలా బాధ అనిపించింది. వెల్కమ్ టు వైడ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో నడిచిన వారందరూ కూడాను దశాబ్దం కాలం పాటు గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఆయన విజనరీ, ఆయన లీడర్షిప్ నచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వదులుకొని ఇటు వైసీపీ పార్టీలో చేరుతున్నారు. ప్రస్తుతం ఇదంతా కూడా ఒక సంచలన నేపథ్యంలో ఎక్స్క్లూజివ్లీ ఐడ్రీమ్ కోసం ప్రత్యేకంగా ఈరోజు పెడన నియోజకవర్గానికి చెందిన రామ్ సుధీర్ మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ఎందుకని జనసేన పార్టీని ఆయన వదిలి బయటికి రావాల్సి వచ్చిందో కూడాను అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్కారం అలీం గారు. ఏంటి మొత్తమే కూడాను కొంచెం గ్లామర్ వచ్చినట్టుంది, యువ ముఖ్యమంత్రి జగన్ గారిని కలిసిన రెండో రోజే. అవును, ఖచ్చితంగా. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ ప్రయాణం ఎలా జరిగింది జనసేనలో, అసలు ఎప్పుడు పార్టీలో చేరారు మీరు? నేను 2019 ఎలక్షన్ తర్వాత పెడ నియోజకవర్గంలో జెండా పట్టడానికి కూడా ఎంతో మంది ముందుకు రావడానికి సహాయం చేయకపోతే నేను ఆ రోజున పెడ నియోజకవర్గంలో మనం జెండా ఎగరేయాలి. 2019 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఆ రోజున టీడీపీ వాళ్ళు ఈయన మీద చేసిన అసత్య ప్రచారాలు, ప్యాకేజ్ తీసుకున్నారు అనేది, ఆయన ముఖ్యంగా ఆయన తల్లిని దూషించిన విధానం, ఆయన మీద వ్యక్తిగత జీవితం, అదంతా టీడీపీ చేసిన విధానాలన్నీ చూసి ఈయన ప్రజలకు ఏదో మంచి చేసే ఉద్దేశంలో ఉన్నారు, మంచి వ్యక్తి, మనం కూడా ఆయన వెనకాల నడవాలి అని ఏ రోజునైతే ఆయన 2019 ఎలక్షన్లో ఓడిపోవడం జరిగిందో ఆ రోజు నుంచి మేము ఆయన వెనకాల ఆయన జెండా మోయాలి, పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన నాయకత్వాన్ని బలపరచాలి. ముఖ్యంగా మేము కోరుకున్నది అది. మేము అధిక సమయం కేటాయించి అలా ఆర్థిక పరంగా కానీ అన్ని రకాలుగా ఉన్న గ్రౌండ్లో మేము చేయాల్సింది పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేసాం. అన్నీ కూడా మేము ఎక్కడా కూడా నీతి నిజాయితీతో కూడుకునే రాజకీయం చేసాం ఆ పార్టీలో. కానీ వాళ్ళు విధానాలు చూసినాక ఆ పార్టీలో ఇమ్మడలేమని మనకు అర్థమయ్యి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ప్రతి పేదవాడు కూడా ఈ రోజున ఎంతో ఆనందంగా ఉన్నాడు. మేము గ్రౌండ్ లెవెల్లో నీతి నిజాయితీగా పనిచేసాం కాబట్టి ఆ పేదవాడు ఏ రకంగా సంతోషంగా ఉన్నాడు. మేము ఆ పర్యటించినప్పుడు వాళ్ళ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ మాకు తెలిసింది. ఇంకా వీళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే వీళ్ళు వేసుకున్న ముసుగు రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారు, కానీ జనాలకు అర్థమైపోయింది టీడీపీ జనసేన ముసుగు రాజకీయం నడుస్తుందని. మనం రాబోయే 2024 ఎలక్షన్లో వైసీపీ ప్రభంజనమే ఉంటుందని నేను తెలియజేస్తాను. చెప్పండి సుధీర్ గారు, మీరు మొన్నటి వరకు కూడాను గౌరవ మంత్రి గారు జోగి రమేష్ గారికి అక్కడ ప్రోగ్రాంలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు.
స్థానికంగా ఉన్న సమస్యల మీద ఇద్దరు కూడాను అక్కడ పోరాటాలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో అట్నుంచి ఇటు వచ్చిన పరిస్థితి ఉన్న తర్వాత మొన్నటి వరకు ఇద్దరు తిట్టుకున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉండబోతుంది కలిస్తే? అంటే వ్యక్తిగతంగా కాకపోయినా కొన్ని ఏ రోజునైనా కూడా మేము రాజకీయాలు చేసింది వ్యక్తిగత రాజకీయాలు ఏ రోజున చేయలే. పార్టీ విధానాల పరంగా రాజకీయం చేసామే తప్ప వ్యక్తిగత దోషణలు కానీ ఏ రోజున కూడా మేము చేయలేము. ఏ రోజైతే నాకు ఆ పార్టీలో అగౌరవం పరిచారో, నా ఆత్మాభిమానం భంగం కలిగిందో, ఆ రోజు నేను అసంతృప్తితో ఉన్న విషయం ఆయన తెలియడం జరిగింది. జోగి రమేష్ గారు నన్ను సంప్రదించడం జరిగింది. ఒక అన్నదమ్ములాగా పనిచేద్దాం కలిసి, జరిగినాయో జరిగినాయి వదిలేద్దాం. ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి ఉన్నది జగనన్నే భరోసా, మనం ఆయన నాయకత్వంలో పనిచేద్దాం అని అంటం తెలిసింది. ఆరోపణలు అంటారా? నేను అదే చెప్తున్నాను. 2019 ఎలక్షన్ ముందు కొడితే కుంభస్థలం బదలవ్వాలని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయన కుంభస్థలం బదలు కొట్టలేకపోయారు, కానీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకి టీడీపీ కుంభస్థలం బదలైపోయింది. అంతే. ఇప్పుడు మీ అధినేత ఆయన, మా అధినేతే. అంతే. ఏ రోజునైతే ఒక కష్టంలో కానీ ఎవరైతే మనకు అండగా నిలబడతారో, బాధల్లో ఉన్నా కానీ, అది మన మనిషి, మనకు నచ్చిన వ్యక్తి, వాళ్ళని జీవితకాలం మనం రుణపడి ఉండాలి. ఈ రోజు నేను ఈ పార్టీ చేసి నన్ను ఎంత అగౌరవపరిచి అవమానపరిస్తే, ఈరోజు నాకు నేనున్నా అని భరోసా కల్పిస్తూ ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ రేపు 2024లో నా వంతుకు నేను పార్టీ పరంగా ఎంతవరకు చేయాలో నేను చేయడానికి. అసలు ఎందుకేనండి పార్టీకి కూడాను మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది, తాడేపల్లి వైసీపీ కార్యాలయం ఉంది, జనసేన పార్టీ కార్యాలయం తలుపులు ఎందుకు తీయరు? కేవలం ఆయన వచ్చిన వీకెండ్ శనివారం ఆదివారం మాత్రమే. నిజంగా ఆ రోడ్ల మీద పిల్లలను చూస్తుంటే బాధేస్తుంది. నేను కూడా అంతకుముందు పవన్ కళ్యాణ్ బీట్ చూసేవాడిని. ఎందుకంటే అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు సరే ఇవాళకి ఎవరిని కలవలేదు. ఎందుకని? మీరు కార్యకర్తల గురించి అనుకుంటున్నారు. ఈ రోజున పార్టీలో కష్టపడే నాయకుడు ఎవరు కూడా ఆయన దరిదాపుల్లోకి వెళ్ళలేరు. అవునా? పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్స్ అయినా, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్స్ అయినా ఎవరైనా కానీ ఓన్లీ మనోహర్ గారి ఆశీస్సులు ఉండాలి. అంతే. మనోహర్ గారి ఆశీస్సులు ఉంటే కళ్యాణ్ గారి దగ్గర ఈజీగా వెళ్ళొచ్చు. ఈ రోజున ఎంతో మంది కొత్త నాయకులు జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరూ యాక్సెస్ ఏ రకంగా వెళ్తుంది? ఈ రోజున కొన్ని ప్రకాశం జిల్లాలో మన ఒక నాయకుడు జాయిన్ అయ్యాడు. వెంటనే కళ్యాణ్ గారి సమక్షంలో కండువా వేయించేసుకున్నారు. వెంటనే ఆ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే వాళ్ళకి భరోసా ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి వచ్చిన భరోసా ఏంటంటే మనోహర్ భరోసా. నేను ఈరోజు కూడా ఒకటి చెప్తాను, ఇది ఎవరు ఏమనుకున్నా కానీ కళ్యాణ్ గారిని నమ్ముకుని పార్టీలో పనిచేసినోడికి సీట్ వస్తుందో రాదో, కానీ మనోహర్ ఆశీస్సులు ఉన్నవాడికైతే సీట్ కంపల్సరీ. అంటే నాయకుడు ఆయన మాట వినేటప్పుడు తప్పే ఉంది. అది ఎప్పుడైతే మీ మాజీ నాయకుడు ఉన్నాడు, అవును, ఆయన మీదే కదా డిపెండ్ అంతా. అవును. కానీ ఏంటంటే నాయకుడి లక్షణం అనేది అది కాదు కదా. నాయకుడి లక్షణం ఏంటి? నీ పార్టీలో పనిచేసే కార్యకర్తలు, నాయకులు నువ్వు కాపాడుకోలేని రోజునప్పుడు నీ నాయకత్వాన్ని ప్రజలు ఎలా బలోపేతం చేస్తారు? నువ్వు ఈ రోజు కూడా మనోహర్ మన వైజాగ్ సభలో చెప్తున్నాడు ఏమని, చంద్రబాబు నాయకత్వంలో మనం అందరూ పనిచేయాలి 10 సంవత్సరాలు. అది మరీ దారుణం కదా. అసలు అది ఏమనుకోవాలి? చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలనుకుంటే జనసేన పార్టీ ఎందుకు? టీడీపీలో ఉంటారు కదా, టీడీపీలోనే చేసుకుంటారు కదా. అవును, అలా ఎలా మాట్లాడతారు? అసలు ఎలా మాట్లాడతారు? ఈ రోజు కూడా చూస్తే టీడీపీ కొత్త జాయినింగ్స్ కూడా చూడండి, మీరు గమనించండి. కొత్తగా రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు చంద్రబాబు ఆశీస్సులు తీసుకుని ఈ పార్టీలోకి వస్తున్నారు. అంటే నాయకులు ఎవరు లేరా? 4 సంవత్సరాల నుంచి నాయన మనోహర్ ఉన్నావు, నువ్వు పిఎస్సి చైర్మన్. ఈరోజు కూడా ఈ ఒక్క నియోజకవర్గంలో ఈ నాయకత్వాన్ని బలపరిచాం. ఇక్కడ కార్యకర్తలకు మేము అండగా ఉన్నాం. ఒక నియోజకవర్గం చూపించమండి. ఈయన అంటాడు, నేను చాలా మంది నోటంటే అన్నా, ఈయన అంటాడు నాదని మనోహర్. ఈయన జనసేన పార్టీ టీడీపీ పార్టీయో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. మీకు లోపలికే ఏమంటాడంటే జనసేన పార్టీలో పట్టుమని 10 మంది పోటీ చేసే పేర్లు చెప్పండి అని మమ్మల్ని అడుగుతాడు. నువ్వు బలం చేకూర్చేలా ఉండాలి కదా. బలం చేకూర్చాలి కదా. 0 బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు, సిద్ధాంతం అన్నారు, నీతి నిజాయితీ అన్నారు, విలువలతో కూడిన రాజకీయం అన్నారు. ఈ మాటలు ఎందుకు? 0 బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు, నీతి నిజాయితీ. సీట్లు ఎవరంటే మరి ఈ రోజున అదే పని చేస్తుంది కదా. ఎవరి దగ్గర అయితే ఆర్థికంగా పుష్కలంగా
చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయో లేదా లోకేష్ ఆశీస్సులు ఉన్నాయో లేదా మనోహర్ ఆశీస్సులు ఉన్న వాళ్ళకే కదా ఈ రోజున జనసేన పార్టీలో పెద్దపేట వేసి వలసలు అనేది ఈ పార్టీలోకి వస్తున్నారు నాయకులు. ఇన్నాళ్ళు లేని నాయకులు ఈ రోజున ఎందుకు ఈ జాయినింగ్స్? అంతేనా? అంతే కదండి. సందీప్ ఏంటి ఎందుకని చాలా సందీప్ సెంట్రల్ ఆఫీస్ అండి, చాలా ఇబ్బందులు పడ్డామండి. ఇబ్బందులు పడ్డా అతను చెప్తున్న దాంట్లో కూడా నిజాలు ఉన్నాయి లేదండి, మనకు అతను పరిచయం లేదు. ఓకే ఓకే. అంటే అసలు మంగళగిరి ఆఫీస్లోకి వెళ్ళాలంటే ఒక సామాన్యుడు ఎందుకని వెళ్ళాడు? మీరు జగన్ గారితో కలిశారు, ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారా? హాఫ్ అన్ అవర్. ఏంటి అక్కడెక్కడ తేడా చెప్పండి. అదే చెప్తున్నా కదా, నాయకత్వ లక్షణం. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే మాకు అర్థమైంది. ఓ నాయకుడి కింద వచ్చిన వ్యక్తితో ఏ రకంగా మీ వయసు ఉంటుంది కదా సార్ కూడా. ఒక నాయకుడి లక్షణం అది. ఈ రోజు కూడా ఎంతో మంది ఎలా రిసీవ్ చేస్తున్నారు సార్? చాలా బాగున్నది అసలు. నేను జస్ట్ సార్ని కలిసినాక ఆయన మాట్లాడిన తీరుని చూసినాక నాకు చాలా బాగా అనిపించింది. అంటే మనం ఏంటి, మన గురించి అన్నీ తెలుసుకుని ఆయన తీసుకుని రిసీవ్ నాకు చాలా హ్యాపీగా. ఒక నాయకుడిని నేను దగ్గర నుంచి ఎన్నాళ్ళకి ఒక నాయకుడిని దగ్గర నుంచి చూశాను, కలిసి ప్రయాణం చేయగలుగుతాను, ఫీలింగ్ వస్తుంది కదండి, పాజిటివ్ వైపు. చాలా బాగుంది దాంట్లో నో డౌట్ అసలు. అంటే ఈయన ఎప్పుడు డ్యాష్ ఎక్కినా నేనే సీఎం అని మీ అందరినీ రచ్చగొట్టేవాడు అంతకుముందు. అది 9వ వార్షికోత్సవం ఉండే 10వ వార్షికోత్సవం అని. వీటన్నిటికీ చాలా మంది చాలా రకాలుగా ఖర్చు పెట్టుంటారు కదా, వాళ్ళందరి పరిస్థితి ఏంటండి? అది ఇక్కడ జనసేన పార్టీలో ఒకటే చెప్తా చూడండి, చెంచాగాళ్ళకి, అది కూడా మనోహర్ గారు చెంచాగాళ్ళకి పదవులు ఉంటాయి తప్ప కష్టపడి పనిచేసే నాయకుడికి కానీ కార్యకర్తకు కానీ వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని చంపేస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కానీ కార్యకర్త కానీ ఎవరి మీద ఆరోపణలు చేసడం కానీ ఏదైనా చేయడం కానీ లోకల్గా వైసీపీ మీద. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వైసీపీ మీద వీళ్ళు ఈ రకంగా చేశారు, ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం మీద. వీళ్ళు ఎటు కాకుండా, వీళ్ళు రాజకీయంగా వీళ్ళని ఎటు కాకుండా ఉండిపోతారు, వీళ్ళు ఎటు పరిస్థితులు మనతోనే ఉంటారనేది వాళ్ళ ఆలోచన అండి. కానీ చాలామందికి ఈ రోజున ఏంటంటే ఈ టీడీపీ జనసేన ముసుగు రాజకీయాలు తెలిసి ఈ రోజున గ్రౌండ్లో ఉన్న సామాన్య ప్రజలు ఏ రకంగా సంతృప్తితో బతుకుతున్నారు, అతను ఆత్మాభిమానంతో బతుకుతున్నారు, ఆత్మగౌరవంతో బతుకుతున్నారు, ఎవరైతే పేద బడుగు బలైన వారు ఆ ప్రజలను చూసినాక ఈరోజు కూడా వైసీపీ ప్రభుత్వం మీద ఒక గౌరవం పెరిగింది. ఇన్నాళ్ళు ఎవరైతే నాయకుడిగా అనుకుని మేము నాయకత్వాన్ని బలపరచాలనుకున్నామో అతను కూడా ఈరోజు టీడీపీ ముసుగులో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా వైసీపీ రాబోయే రోజులు మీకు చెప్తున్నాం మీడియా ముఖంగా అనేక జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీలో వలసలు ఖచ్చితంగా ఉంటాయి. జిల్లాలో ప్రధాన నాయకుడు మీరు, ఖచ్చితంగా చెప్తున్నారు. కష్టపడి పనిచేసి ప్రతి కార్యకర్త నాయకుడు కానీ రేపొద్దున వలసలు అనేవి ఉంటాయి. అంటే ఈయన వేరే ఏం కాదు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇటు వంగవీటి రంగా గారిది పోల్చుకుంటాడు, కానీ వంగవీటి రంగాన్ని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ గౌరవించాడు. ముద్రగారు ఉన్నారు, ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు, ఉద్యమాలు చేశారు, చాలా దీనభావ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి మద్దతు ఇవ్వడు. ఎంతసేపు చంద్రబాబు జైల్లో ఉంటే రాజమండ్రి హుటాహుటిన స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళి ఆయన భరోసాగా ప్రెస్ మీట్ పెట్టాడు కదా, అప్పుడు చాలామంది అప్సెట్ అయ్యారంట కాపులంతా. చాలా అంటే మీకు 2014 ఎలక్షన్ అయిన తర్వాత టీడీపీ హయాంలో ఎంతోమంది కాపు యువకుల మీద, కాపు నాయకుల మీద ఎంతోమంది కేసులు పెట్టారో మీరు గమనించి మీరు తీసుకోండి, రిపోర్ట్స్ కూడా తీసుకోండి ఎక్కడైనా కానీ. 2019 ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో మీరు కాపుల మీద ఏ రకంగా జరిగింది, ఆయన కాపులను ఏ రకంగా గౌరవిస్తున్నారు, కాపులను ఏ రకంగా రాజకీయంగా వాళ్ళని పెంచుతున్నారో మీరు గమనించండి ఆ గ్రాఫ్లో. ఈరోజు కూడా కాపులకు కూడా తెలుసు, కాపుల నాయకులందరూ కూడా తెలుసు, కాపుల్లో ఉన్న యువతకు కూడా చాలామంది ఈరోజు కూడా రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, మన వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారు. అవన్నీ ఏంటంటే ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది కదండి, జనం ఈయన చెప్పే మాటలు ఏదో మంచి జరుగుతుంది. కాపు యువతలో కానీ కాపు నాయకుల్లో కానీ కొంతమందిలో ఏంటంటే ఓకే ఆ రోజున రంగా గారిని మనం మిస్ చేసుకున్నాం, వచ్చిన నాయకుడు కానీ ఈ నాయకత్వాన్ని బలోపేతం చేద్దాం, బలపరిచి మనం ఇతను ఒక సీఎం అభ్యర్థిగా చూద్దాం అనే ఒక ఆశలో వీళ్ళు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ నలిగిపోతున్నారండి ఈయన దృష్టిలో పెట్టుకుని. ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయన నాయకత్వాన్ని బలపరచాలని అందరూ ఈ కాపు యువత కానీ నాయకులు కానీ తాదాలాడుతుంటే ఈయన వచ్చేసరికి ఎవరైతే ఎవరి గవర్నమెంట్లో అయితే రంగా గారి హత్య జరిగిందో
ఎవరి గవర్నమెంట్లో అయితే ఆయన హతమార్చారో అదే గవర్నమెంట్కి ఈ రోజున ఈయన టీడీపీకి ఒత్తాసు పలకడం అనేది ఎవరూ కూడా జీర్ణించుకోలేం. మరి ఇన్నాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా మనోవేద గురయ్యారా? మేము అదే చెప్తున్నాం కదా, 2000 మేము ఏ రోజున వచ్చానో మీకు చెప్తున్నాను. 2019 ఎలక్షన్ ముందు ఎందుకు వచ్చా కూడా మీకు చెప్పారు. 2019 ఎలక్షన్ తర్వాత ఎందుకు వచ్చానంటే ఈయన ఓడిపోవడం జరిగింది. ఆ రోజున టీడీపీ వాళ్ళు ఈయన పెట్టిన ఇబ్బందులు కానీ ఈయన మీద చేసిన దోషణలు కానీ చూసుకుని మేమేం చేసాం, అలాంటి నాయకులు అందరం ఈ రోజు ఆయన కష్టంలో ఉన్నాడు, మన వెనకుండాలి అని చెప్పి మేమంతా ముందుకొచ్చి చాలామంది ఆయనకి వెనకాల ఉండి పార్టీ పరంగా మేము అన్ని రకాల ఆర్థిక పరంగా కానీ ఏదైనా అనుకోండి ఎంతో మంది కార్యకర్తలు మాతో ప్రయాణం చేశారు. ఈ రోజు చివరాకన్నా మేమేమనుకుంటున్నాం, ఈయన ఒక నాయకుడు, ఈయన ఒక నాయకత్వం, ఈయన ఒక సీఎం అభ్యర్థి అని మేము అనుకుంటే ఈయనేమో నేను అవసరంలా, నేను సీఎం అభ్యర్థిని కాదు, చంద్రబాబు గారు సీఎం అభ్యర్థి అన్నప్పుడు మేము బయటికి రావడంలో తప్పే ఉంది. ఒక నాయకుడిని మేము అనుకున్నాం, ఒక నాయకత్వంలో పనిచేయాలి, సీఎం అభ్యర్థిగా అనుకున్నాం, నువ్వు వస్తే మంచి జరుగుతుందని అనుకున్నాం. కానీ చంద్రబాబుని ఎలా నమ్మాలి? 2014 ఎలక్షన్లో నువ్వు గెలవంగానే చంద్రబాబు గారు ఈయన ఏ రకంగా దూషించారో, ఏ రకంగా చెందారో, కాపుల మీద ఏ రకంగా కేసులు పెట్టారో, మరి ఇవన్నీ తెలియదా? కేసులు ఎత్తలేదు కదా. మేము కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2014లో 2 పార్టీలు కలిసి 3 పార్టీలు కలిసి ప్రయాణం స్టార్ట్ అయింది, గవర్నమెంట్ వచ్చింది. ఉద్దానం సమస్య తీసుకున్నాం. అవునండి. ఉద్దానం సమస్య అనేది ఆ గవర్నమెంట్లోనే ఇష్యూ రేజ్ చేశారు. మా నాయకుడే, ఈ నాయకుడే ఇష్యూ రేజ్ చేశాడు. చేసినప్పుడు దాని పరిష్కారం ఏమైనా చూపించగలిగారు? ఏమి లేదు. ఏమైనా చూపించగలిగారు? ముఖ్యమంత్రి గారు చేశారు 800 కోట్లు ఈ రోజున ఉద్దానానికి సంబంధించి 800 కోట్లు ప్రాంతానికి కేటాయించి, అలాగే ఉద్దానం టైప్ లో ఉన్న సమస్య ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నది. అవునండి. అక్కడ కూడా బడ్జెట్ కేటాయించారు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. అంటే పబ్లిసిటీ వీక్ అనుకుంటా సీఎం గారు. పబ్లిసిటీ మరి చేయరు, పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే నేను అనేది ఏంటంటే, అదే సినిమాలో డైలాగ్ ఉంటది కదా, మ్యాటర్ వీక్ అయితే పబ్లిసిటీ పీక్ అంటారు కదా. వీళ్ళకి మ్యాటర్ వీక్ కట్అవుట్ చాలు అంతే. ఇది కట్అవుట్ చాలు. ఇక అందుకది కాసుదర్ గారు అప్పుడు కొన్ని విషయాల్లో చాలా వరకు కూడాను మీపై కూడా వైసీపీ వాళ్ళు సందర్భం దాడులే జరిగినాయని అప్పుడు మన పేపర్లో చూసాం. ఇప్పుడు అన్ని సమస్య పోయినాయి, నియోజకవర్గాలు అందరూ కలిసి పని చేసుకున్నారు. ఇప్పుడు అదే కదండి. ఆ రోజున మినిస్టర్ గారు కూడా కాల్ చేసి ఇంటికి వచ్చారా? జోగి రమేష్ గారు ఇంటికి వచ్చారు. మనం కలిసి మాట్లాడడం అనేది ఇప్పుడు ఎన్నైనా ఉంటది. రాజకీయ పరంగా ప్రోటోకాల్ ఉన్న మినిస్టర్ గారు మేము కూడా ఆయన మాట్లాడిన దాంట్లో కానీ మేము మాట్లాడిన దాంట్లో ఏంటంటే, నియోజకవర్గ ప్రజలకు మనం ఏ రకంగా మంచి చేయాలి ఈ రోజున. ఆ రోజున డిస్కషన్లో కూడా మాకు వచ్చింది అదే. నియోజకవర్గ ప్రజలకు కానీ, మన పార్టీ పరంగా కానీ, కార్యకర్తలకు కానీ, ఎవరికి ఎలా మనం పార్టీ పరంగా కానీ, ఆ గవర్నమెంట్ పరంగా కానీ మనం ఏం చేయాలి. మాకు కావాల్సింది ఏంటంటే, నాయకులుగా మేము తిరుగుతున్నామంటే అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలకు మేము ఏమైనా చేయాలి. అది చెయ్యాలంటే పైన ఉన్న నాయకుడు బలంగా ఉండాలి. అవునండి. అది లేదుగా ఇక్కడ, అది లేదు కదా జనసేనలో. ఈరోజు నేను రేపు పొద్దున మనం ఈ రోజున వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాం. ఈ రోజున నాకు నియోజకవర్గంలో ఏదైనా సామాన్యుడికి ఏదైనా కావాలన్నా కూడా నేను చేయించుకోగలుగుతాను. ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు వస్తే చేస్తాడా ఎవరికైనా? ఆ రోజున 2014 ఎలక్షన్లోనే గెలవంగానే నేను పక్కన పెట్టేసినప్పుడు నువ్వేమో ఈ రోజు కూడా దశాబ్ద కాలం పొత్తుండాలి, చంద్రబాబు సీఎం అవ్వాలి. మొన్న ఒక మాట అన్నారు కదా పార్టీ హౌస్లో, ఇక్కడ చాలా మంది కోవట్లు ఉన్నారు అని కాపులను ఉద్దేశించుకోవడాను, దాని మీద చాలా చర్చ జరిగింది. నాతో ఫ్రెండ్ కూడా షేర్ చేసుకున్నాడు. ఆ మాట చాలా బాధ కలిగింది. చాలా బాధ అండి. ఎందుకంటే అంటే నేను నమ్ముకుని వస్తే కోవట్ అంటే ఎలాగా ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోవండి అనేది కాదండి. ఇప్పుడు ఏంటంటే ఎలిగేషన్స్ మొత్తం మనోహర్ గారిని కాపాడుకోవడం కోసమే వైసీపీ కోవట్టు అని అన్నారు. ఎందుకంటే అసలు నేను కోవట్టు మనోహర్, టీడీపీ కోవట్టు. నేను ఒకటే సూట్ పేసినాడు. గెలుస్తాడండి మనోహర్? ఎక్కడ గెలుస్తాడా మీరు చెప్పండి. కాదు, ఎక్కడ నేస్తే ఏంటి పరిస్థితి అని. ఈ మధ్యన ఏంటి ఇద్దరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉంటున్నారు, మధ్యలో ఆయన ఉన్నట్లా? అదే గేమ్ లేండి. గేమా అంటే ఏ విధంగా? ఆయన ఆడే గేమ్ అలా ఉంటుంది. ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఓకే అండి, మీకు ఒక సింపుల్ ఒక చెప్తా చూడండి. ఇప్పుడు మా జాయింట్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు మా నాన్న ఏం చెప్తే తండ్రికి గౌరవం ఇస్తాను, అన్నదమ్ములు అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. తండ్రి ఏం చెప్తే అలా చేసుకుని వెళ్తాం. లేదు తండ్రి తప్పురా అంటే తండ్రికి ఏదైనా మేము చెప్పుకుని, నాన్న ఇది కాదు ఇది
జనాలకు మనం ఇలా చేయాలి అని అంటారు. అదే నాదెండ్ల మనోహర్ ఇంట్లో వాళ్ళ నాన్న పొద్దున్న లేస్తాడు, భాస్కర్ రావు గారు. ఆయనలో ఉన్న కలిసి ఆయనలో ఉన్న ఇది కనపట్ల. ఆయన అంటే ఆయన మాటకు గౌరవం ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నాదెండ్ల భాస్కర్ గారు పొద్దున్న లేచిన కానీ చంద్రబాబు నాయుడిని కానీ ఎన్టీఆర్ రామారావు ఆయన అలా చేశారు ఆయన మరి దేశంలో ద్రోహిలా చిత్రీకరించారు. పొద్దున్న లేచిన కానీ వీళ్ళని విమర్శిస్తానే ఉంటారు. అవును, మరి ఈయన వచ్చి టీడీపీ తొత్తుగా ఎలా వ్యవహరిస్తున్నారు? అది తప్పు కదా. అవును, అంటే అక్కడ తండ్రికి వాల్యూ లేనట్టేగా. మరి తండ్రికి అక్కడ దాని అర్థం ఏంటి చెప్పండి అలీం గారు? అంతేలేండి, ఆలోచిస్తే ఇదంతా గేమ్. ఆయన బాగుంటే చాలు అన్నట్టు. అవునా కాదా? ఇప్పుడు నేనున్నా, నా తండ్రికి నేను గౌరవించుకుంటున్నా, నా తల్లిదండ్రులకి వాళ్ళు చెప్పేది ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు తప్పురా అని చెప్తే ఓకే అని నేను సరిదిద్దుకుంటాను నా ఫ్యామిలీ పరంగా. అదేంటి నాకు అర్థం, అదేం రాజకీయం నాకు. ఆయన భాస్కర్ గారు ప్రతిరోజు చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నాడు, ఎలా చేశాడు, ఎన్టీ రామారావు వల్ల ఏం నష్టం జరిగింది అన్ని చెప్తూనే ఉంటాడు ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ చెప్పినట్టున్నాడు, నాన్న కొద్ది రోజులు నాన్న ఈ లోపల అన్ని సెట్ చేసేస్తాను, తర్వాత మళ్ళీ మొదలెడదాం, ఎలక్షన్ వరకైనా నాకు ఛాన్స్ సార్. నాగబాబు గారు ఏంటి పరిస్థితి? లోపల పార్టీలో డిసిషన్స్ అవి ఆయన ఏమి ఉండదా? ఏముండదండి. నాగబాబు గారితో బాగుండేవాళ్ళు మీరు? లేదండి, ఒకసారి 2 సార్లు కలిసి. పార్టీలో బాగుండాలంటే అది చెప్తున్నాయి కదా, చెంచాగాళ్ళకి చెంచాలే ఉంటుంది. మీరు బాగా పనిచేసేవాళ్ళు కదా నియోజకవర్గంలో. అది పనిచేసేవాళ్ళు పనిచేయరు. వార్షికోత్సవానికి అతి బాగా ఖర్చు పెట్టిన వ్యక్తుల్లో మీరు కూడా ఒకళ్ళు. వాచ్ కోసం ఏంటండి, మన వారాహి విజయయాత్రకి అవినిగడ్డ సభ ఫ్లాప్ అనుకున్న రీతిలో అవ్వలేదు. ఎందుకనండి ఫ్లాప్ అయింది అక్కడ? అది మనం చూడంగానే అది నాయకత్వం లోపమే. అది అంతేనా? అవినిగడ్డ బలమైన నియోజకవర్గం, అక్కడ ఉండే ప్రాంతం, కాపులు ఉండే ఇది, అక్కడ నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి అవినిగడ్డ నియోజకవర్గంలో సభ జరుగుతుంది, మనం ఏ రకంగా సభను ముందుకు తీసుకెళ్ళి ఎలా విజయవంతం చేయాలి ఏంటి అనే ఉండదు. ఒకడు ఉన్నాడు జిల్లా అధ్యక్షుడు, వాడు చెప్తాడు మిస్కమ్యూనికేషన్ ఉంటుంది. కమ్యూనికేషన్ అనేది ఉండదు, కింద ఉన్న స్థాయి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఉండదు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. అవినిగడ్డ సభ సూపర్ సక్సెస్ అయిపోతుంది, ఇంక మనకి ఏం లేదని స్టార్ట్ చేసి అక్కడి నుంచే మీకు కౌంట్ డౌన్ మొదలెట్టి ఉంది జనసేన. అక్కడి నుంచే మైనస్ అక్కడున్న సభకు ముందు కానీ సభ తర్వాత కానీ అక్కడున్న నాయకులతో కూడా ఇంటరాక్ట్ అవ్వలేదండి. 2 రోజులు బందర్లో ఉన్నాడు కదా. బందర్లో టీడీపీ వాళ్ళని కలవడానికి కదా. మనోహర్ అని ఆయన కులరవీంద్రని పార్టీ కష్టపడే వాళ్ళని ఎవరిని కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళరు. మళ్ళీ ఈయన కాదని ఆయన దగ్గరికి వెళ్ళే సోర్స్ ఎవరికి లేదు, నాయకులు కానీ కార్యకర్తలు కానీ. మరి ఆ రోజున అవినిగడ్డ సభ అని, పెడల సభ అని ఉండి, కైకలూరు సభ కానివ్వండి, అక్కడ లోకల్గా ఉన్న నాయకులను ఫస్ట్ నుంచి కష్టపడే వాళ్ళు ఎవరు కూడా కళ్యాణ్ గారి దరిదాపుల్లోకి ఈయన వెళ్ళనివ్వడు. అదైతే అదేంటి ఎందుకనండి అలాగా? మరి ఇంక పొలిటికల్ పార్టీ ఎందుకు? అదే కదా ఇప్పుడు అందరు బయటకు వచ్చేది దేనికండి? ఏ పనులైనా కలవచ్చు తెలుసా మీకు? అవును, ఏ పనులని సార్ ఇలా నియోజకవర్గం అంటే కల్పిస్తారు. ఇది మరీ దారుణంగా ఉంది జనసేనలో. కార్యకర్తలు నాయకులైనా ఏంటంటే కేవలం కులాభిమానంతోనే అంటిపెట్టుకుంటున్నారు అందరూ, అలాగే అనిపిస్తుంది. కులాభిమానం అనేది అది చెప్పాం కదండి. కాపుల్లో ఉన్న చాలామంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈయన సీఎంగా చూడాలనే అభిమానంతో కొన్ని కులాల్లో కూడా ఉన్నారులేండి. మేజర్ కులం వచ్చి కాపు కులం, వీళ్ళందరూ ఆయన సీఎంగా చూడాలి, అంటే సీఎం చేయాలి అని అనుకుంటున్నారు. నాకు తెలిసి పర్సనల్గా ఒక ఆయన చెప్పింది ఏంటంటే ఈ పార్టీలో ఏం జరిగినా 80% వరకు కూడాను కాపులు డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, కాపు యువకులు తిరగటం, వాళ్ళకే న్యాయం జరగట్లేదు అంటారు. అవునండి, ఈరోజు కూడా మా నియోజకవర్గం ఉంది, పెడ నియోజకవర్గం. మా పెడ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు ఎలా ఉన్నదంటే అండి, రోజు వాళ్ళు పని చేసుకుంటా వచ్చిన ఒక 1000 రూపాయలు సంపాదించుకొని, ఒక 500, 600 రూపాయలు సంపాదించుకుంటే ఏదైనా కానీ వాటిలో పార్టీ కోసం ఒక 100 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఆ రకంగా ఖర్చు పెట్టి పని చేస్తున్నారు. వీళ్ళని పై స్థాయి దాకా తీసుకెళ్ళట్ల, వీళ్ళకి ఒక గుర్తింపు ఉండట్ల, వీళ్ళు కష్టపడే తత్వాన్ని ప్రోత్సహించట్ల. రేపు పొద్దున అతని పరిస్థితి ఏంటి? ఫైనాన్షియల్గా ఎంత వీక్ అయిపోతున్నారు. ఈ రోజున ఎంతో మంది, ఇప్పుడు నన్నే అనుకోండి, నాలాగా ఉన్న ఎంతో మంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆర్థికంగా ఈ పార్టీలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు గురవుతారు. బాగా అంటే చిరంజీవి గారి నుంచి వస్తుంది కదా అది, కాపులు బాగా నష్టపోతున్నారు. అవునవును, అది ఉన్నది. కానీ ఏంటంటే ఆలోచన విధానం బాగున్నా కానీ అది ఆచరణలో ఉండాలి కదా.
మనం ఒక ఆలోచన ఉంటుంది, ఆలోచనలో ఉంటాం కన్నా ఆచరణలో ఉండాలి కదా. ఆచరణలో లేనప్పుడు మీకు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు గుర్తుందో లేదు, జగ్గయ్యపేటలో విపరీతమైన గాలి వాన వర్షం, పిల్లలంతా బైక్లు వేసుకొని మంగళగిరి ఆఫీస్ వరకు వస్తే ఎక్కడ పడిపోతారని భయం వేసింది పోలీసులకు కానీ. ఆ రోజు ఉన్నాయి కదా. కానీ కనీసం కారు దిగంట జాగ్రత్తగా వెళ్ళండి, పడిపోతారు చచ్చిపోతారని ఒక మాట చెప్పలేదు. ఆ రోజు మీకు చెప్తాను, 6 నెలలు అన్నారు. ఆ రోజు ఆయన 6 నెలలని ఇలా చూపించినప్పుడు పక్కనే ఉన్నా. 3 నెలలు అయిపోయింది. మొన్న 15 రోజుల క్రితమేమో 100 రోజులు అంటే 6కి లెక్కేంటి, ఎలక్షన్ 6 నెలల ప్రభుత్వం మారిపోతుందని దాని అర్థం. ఓకే, మేమంతా ఏమనుకున్నామంటే 6 నెలలు అనగానే ప్రభుత్వం మారిపోతుంది, అమ్మో మనం 60-70 సీట్లని మనం పోటీ చేస్తాం, మనకి ఇదిగా ఉన్నది అని మనం అనుకున్నాం. 6 నెలల తర్వాత 3 నెలలు అయిపోయింది. మన 3 నెలల ముందు మళ్ళీ 100 రోజులు అన్నారు. 100 రోజులు అనేసరికి అమ్మ 100 రోజులు ఉంది, 30-40 సీట్లు వస్తాయి ఏమోలే అని అందరూ అనుకుంటున్నారు. ఏం తగ్గిపోతుందండి? ఇప్పుడు 100 రోజుల్లో 15 రోజులు అయిపోయింది. ఇప్పుడు రేపు పొద్దున అంటారు 15-20 సీట్లు అంటారు. బయటకు వచ్చిందిలేండి 10 సీట్లు అనేది. అదే ఎప్పుడైతే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి నాయకుడు అనేవాడు ప్రజల్లో కనబడితే, ప్రజలకు అండగా నిలబడితే, వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తే వాళ్ళు మనకు అండగా ఉంటారు. అది జగన్ గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా. ఆయన నాయకత్వాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎవరైనా కానీ. ఎందుకు మొన్న మీరు ఇందాక అన్నారు, క్వశ్చన్ వేశారు కదా, వైజాగ్ సభ కూడా అట్రబ్లాబ్ అయిపోయింది. వైజాగ్ సభ అసలు వైజాగ్ వెళ్ళి ఆ సభ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తుఫాన్ వచ్చి రైతులంతా ఇబ్బంది పడుతుంటే ఆ రోజు వైజాగ్ వెళ్ళి ఆ సభ పెట్టాల్సిన అవసరం ఏంటి? అంతేనా? ఎవరి మెప్పు కోసం వెళ్ళి ఆ సభ పెట్టారు? మనోహర్ ఎందుకని వైజాగ్ టార్గెట్ చేసి విధ్వంసం చేస్తున్నారు ఏంటి? అది కాదు, నేను అదే చెప్తున్నా. చూసారా, వైజాగ్లో తుఫాను వల్ల నష్టపోయిన రైతులు ఉన్నారు. ఆ రైతులను పరామర్శించడానికి టైం లేదు. ఓకేనా? అక్కడ సభ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఒక నాయకుడు పార్టీలోకి వస్తున్నాడు అంటే వైజాగ్ వెళ్ళి ఆ నాయకుడిని పార్టీలోకి ఆహ్వానించాలా? మిగిలిన నాయకులు అందరూ పార్టీ ఆఫీస్కి ఎందుకు వస్తున్నారు? ఆ నాయకుడు ఎందుకు కోసం వైజాగ్ వెళ్ళి సభ మరి ఆ నాయకుడు ఏమన్నా పవర్ఫుల్ నాయకుడు? ఆ నాయకుడిని చూసి ఒక 5,000 మంది వచ్చారు, ఈ నాయకుడిని చూసి ఒక 10,000 మంది వచ్చారు, 15,000 మందితో సభ పెట్టారంటే ఆ గ్రౌండ్ కెపాసిటీ 10,000 మంది. అక్కడ అనుకున్న స్థాయిలో జనాలు రాలా. ఆయన ఓపెన్గా చెప్పేశాడు కదా, ఎయిర్పోర్ట్లో 10 నిమిషాలు ఉండండి సార్, జనాలు వస్తారు కొంచెం అంటే. బయటకు వచ్చి అదే కదా, నేను 500 మందితో ఉన్నాను, నేను సభ పెడతానని. అక్కడే అర్థమైపోయింది. మీరు గమనించండి, గత 15-20 రోజుల నుంచి మీరు గ్రాఫ్ పడిపోతానే ఉన్నది జనసేన. ఆ రోజునేమో ఆయనేమో మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి, వైసీపీ టీడీపీనే ఉండంటే వైసీపీ కోవట్లు, అక్కడ మనం దాంతో ప్రయాణం చేయాలి. అందరూ కూడా ఈ రోజున జనసేన పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కన్ఫ్యూజన్తో ఉన్నారు. కన్ఫ్యూజన్, టోటల్ కన్ఫ్యూజన్. ఏంటి పరిస్థితి? ఇంకా జీవితంలో ఇంకా సీఎం కాలేడా? ఇంకా ఉండాలి కదా. ఏముండాలి? సీఎం నేను అవ్వాలి, సీఎం లక్షణాలు నాకు. ఆయన ఉండేది ఒకే లక్షణం అండి, చంద్రబాబు సీఎం చేయాలని. ఆ లాజిక్ మిస్ అయిపోతున్నారు జన సైనికులందరూ. అది మీకు అర్థమై మీరు బయటకు వస్తారు. అర్థమైంటే మీకు ఒకటే ఆయన అనుకుంది ఏంటంటే, అలీం గారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాను అండి. నేను అనేది ఎవరైనా కానీ 2014 జరిగిన టీడీపీ హయాంలో జరిగినవన్నీ చూసుకున్నా కాడి నుంచి 2019 ఎలక్షన్ తర్వాత ఆయన వెనకాల తిరగడానికి కారణం ఏంటంటే 2014 టీడీపీ చేసిన ఆరోపణలు కానీ, వాళ్ళు ప్రవర్తించిన తీరు కానీ మనకు అలా ఉండేది. మెగాస్టార్ ఫ్యామిలీ అంటే అలా సొంత ఈ రోజు మెగాస్టార్ ఫ్యామిలీ అనగానే, మెగా ఫ్యామిలీ అనగానే మన సొంత మనుషులు, మన ఇంట్లో మనుషులు అని ఫీల్ అయ్యేవాళ్ళు. పైగా కాపు కమ్యూనిటీ అవడం, అదే నలుగురికి మంచి కాపులు అంటే ఈ రోజున ఏంటంటే ఒక రాజకీయ పరంగా ఒకప్పుడు కాపులు నలుగురికి మంచి చేసేవాళ్ళండి. అవును, నలుగురికి మంచి చేసి నలుగురితో మంచిగా ఉండే దాంట్లో వీళ్ళ వల్ల డ్యామేజ్ అయింది అనుకుంటున్నాను. వీళ్ళ వల్ల కదండి, కాపుల్ని ఆర్థికంగా అన్ని రకాలుగా నేను కాపుల్ని అనదో కింద మట్టుకి టీడీపీ గవర్నమెంట్లో అంటే. అంతేనా? టీడీపీ గవర్నమెంట్ బాగానా? టీడీపీలో అదైతే 100% తెలుగుదేశం పార్టీ వల్లే కాపులు నష్టపోయారు. తెలుగుదేశం పార్టీ కాపుల్ని ఏ రకంగా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా లేదు కానీ అంటే టీడీపీ. ఇప్పుడు సర్కార్ అంతా ప్యానల్ బాగుంది కదా,
ఇది వైసీపీలో బొత్స సత్యనారాయణ గారు అవ్వచ్చు, కన్నబాబు గారు అవ్వచ్చు, తర్వాత అమ్మ రాంబాబు గారు కావచ్చు, పేరు నాని కావచ్చు, అసలు అందరూ కూడాను ఆ ఫ్రేమే అందంగా ఉంటది. మరి మీ కాపు నాయకుడు, పాత నాయకుడు నాగల్ మనోహర్ తప్ప ఎవరున్నారు? మీరు చూడండి, జగన్ గారు ఫ్రేమ్ చూస్తే ఇటు మీ జిల్లాలో బందర్ పేరు నాని, గుంటూరులో రాంబాబు గారు, ఇటేమో ఉత్తరాంధ్రలో బొత్స. అసలు ఆ కట్అవుట్ ఎంత అందంగా ఉంటది మరి కదా. ఇప్పుడు బందర్ పార్లమెంట్ ఉంది, సింహాద్రి బాలశౌరి గారు ఉన్నారు, సింహాద్రి రమేష్ ఉన్నారు, కాపుల్ని ఈ రోజున కాపుల్ని ఒక స్థాయికి తీసుకెళ్లే స్థాయి జగన్మోహన్ రెడ్డి గారు ముందు కనబడుతుందండి. అలాగే అడాప్ట్ చేస్తాడు, అన్నా అని మాట్లాడతాడు. నేను వెళ్ళి సార్తో మాట్లాడితేనే ఆయన మాట్లాడిన తీరు చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. నేను ఒక జనసేన పార్టీ కోసం నేను పడిన కష్టం, నేను చేసిన సేవలు కానీ ఏమైనా కానీ వాళ్ళు గుర్తించలేకపోయారో కానీ ఈయన మట్టికి సుధీర్ అంటే ఇతను నష్టపోయాడు అనేది వాళ్ళకి ఉంది. మనం పనిచేసామంటే ఇప్పుడు ఎక్కడైనా రిపోర్ట్స్ ఉంటాయి కదండి. పనిచేసిన రాజకీయంలో ఏ వ్యక్తి పనిచేసినా ఈ వ్యక్తి పనిచేసాడు అనేసరికి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ కానీ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ అన్నీ ఉంటాయి. మరి జనసేన ఈ పార్టీలో రిపోర్ట్లు ఎక్కడ ఉంటాయి? ఓన్లీ మనోహర్ రిపోర్టే కదా. అంతేనా? ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ జరిగింది అనుకోండి, 20-30 లక్షలు మీరు ఖర్చు పెడతారు, వేరే వాడు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటారు. అదే కదా, ఎందుకని అలాగా? అదే ఓన్లీ మనోహర్ రిపోర్టే. మనోహర్ అంత దుర్మార్గుడా? రాజకీయంగా ఎదగనివ్వడండి, రాజకీయంగా ఎవరిని ఎదగనివ్వడు. ఇప్పుడు విజయాలు కూడా కొంతమంది బాధ్యతలు. నేను చెప్తున్నా కదా, ఆయన కావాల్సిందంటే డమ్మీ గాళ్ళు, అంతే. డమ్మీ గాళ్ళు కావాలి. క్వశ్చన్ చేసేవాళ్ళు అయితే అసలు ఒప్పుకోడు. ఎందుకు? మీరు నాకు తెలిసి విజయవాడ సిటీలోనే చూస్తారు, సిటీలో కూడా పాపం నష్టపోతున్నారు. ఇప్పుడు మన పేరు చెప్పకూడదు కానీ అటు వెస్ట్ పరిస్థితి ఏంటి, ఇక్కడ మన సిటీలో తిరిగి ఆయన పేరు ఏంటి, చాలా మంది వాళ్ళకి క్లారిటీ ఇవ్వట్లేదు. క్లారిటీ ఇవ్వాలండి. ఇప్పుడు మేమేమనుకున్నామంటే అండి, పార్టీ కోసం కష్టపడదాం, పార్టీ జెండా ఎగరేయాలి అని అనుకుంటాం. మీరేం చెప్పాలి? మేము పార్టీలో పనిచేస్తున్నప్పుడు మీరు పిలిపించి మనం ఈ రకంగా ముందుకెళ్ళాలి, గ్రౌండ్ రిపోర్ట్ ఇలా ఉంది, కూర్చోబెట్టి గ్రౌండ్ రిపోర్ట్ ఇలా ఉంది, విభేదాలు ఉంటే అవతల కూడా కూర్చోబెట్టి మీ ఇద్దరు కలిసి పనిచేయాలి, పార్టీని ముందు తీసుకెళ్ళాలి, సీట్ ఎవరికి వస్తుందో తర్వాత చూద్దాం, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పాలి. ఈ పార్టీలో ఉన్న దరిద్రం ఏంటంటే, జనసేన పార్టీలో గ్రూప్ రాజకీయాలు. అధ్యక్షులు అనుమతితోనే ఉంటుంది ఇదంతా. మనోహర్ కనుసన్నంలో నడుస్తాడు. ఓ పని చేసేవాడు ఉంటాడు, వాడు పని చేసుకుంటా కష్టపడుకుంటూ వెళ్తాడు. పని చేయకుండా 4 గోడల మధ్య వాట్సాప్ ఫేస్బుక్లో పనిచేసేవాడు ఉంటాడు. అదేంటంటే గ్రౌండ్లో పనిచేసేవాడికి ఏ వాల్యూ ఇస్తారో వాట్సాప్ ఫేస్బుక్లో పనిచేసేవాడికి కూడా అదే వాల్యూ ఇస్తారు. ఇది మధ్య నేను ఏదో విన్నాను, వాలంటీర్కి ఏదో డబ్బులు ఇద్దామని మీరు అంటే. నేను ఏం జరిగిందండి అది? యాక్చువల్గా ఏంటంటే అండి, వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ అనేది తప్పు కదా, చాలా మంచి వ్యవస్థ. పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా మంచి వ్యవస్థ. ప్రజల దగ్గరికి వెళ్ళి వ్యవస్థ అనేది కానీ వాళ్ళకి సంబంధించిన విషయాలు కానీ వాళ్ళకి అందించడం కానీ ఇవన్నీ బాగున్నాయి. ఆ వాలంటీర్ వ్యవస్థ కూడా ఐడియా ఇచ్చింది ఈయనే, అంటే టీడీపీ నుంచి వచ్చి ఉండదు. మనం ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడతాక టీడీపీ వాళ్ళు కూడా భయపడ్డారు. మనోహర్ గారు ఐడియా అనేది అయ్యేసరికి నేనేం చేశానంటే, అంటే టీడీపీ నుంచి వస్తాయి సార్ ఎవరికి స్లిప్లు ఏం మర్చిపోండి, అంటే మీరు ఆలోచిస్తుంటే ఇదే తెలిసిపోతుంది వాలంటీర్ లేండి. కొన్ని అయ్యేసరికి ఏమైందంటే, మా పెద్ద నియోజకవర్గం గూడూరు మండలంలో ఒక ఎస్సీ మహిళకి మనకు వచ్చింది అన్న వాలంటరీ అన్న బాగోలేదు, క్యాన్సర్తో బాధపడుతుంది అన్న అనేసరికి ఓకేరా మన వరకు మన చేతనేం చేద్దాం అని చెప్పి నేను మెసేజ్ పెట్టా. సరే ఇలా వాలంటరీ ఎవరికండి? మనోహర్ గారు. ఓకే, ఇలా వాలంటరీ ఇబ్బంది పడుతుందండి, మనం వెళ్ళాలి, మనం సపోర్ట్ చేయాలి సార్. ఇప్పుడు వాలంటీర్లు కొందరు చేసిన తప్పుని అందరి మీద మనం రుద్దకూడదు. ప్రతి వ్యవస్థలో ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ రోజున మంచి చేసే ఒక వ్యక్తికి, అమ్మాయికి, ఒక కళ్ళ ముందు ఉండే అమ్మాయికి ఇలా జరిగింది సార్. మనం ఒక 50,000
ఇద్దాము అని మెసేజ్ పెడితే రిప్లై లేదండి. వేరే వాళ్ళకి కూడా చక్రవర్తి అని ఒక ఆయన ఉంటారు, ఎవరండి సార్ పిఏనా మీడియా పిఆర్ఓ మీడియా పిఆర్ఓ, పార్టీ దగ్గర శాలరీ తీసుకుని బతికే ఆయన టీడీపీనా అతనికి టీడీపీ అంటే చాలా ఇష్టం. బ్రాండ్ టీడీపీ అంటే చక్రవర్తి అనే వ్యక్తికి టీడీపీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతను జనసేనలో అతను ఎలా చెప్పాడో చెప్తా చూడండి. ఆయనకి ఫోన్ చేశా, నేను మనోహర్ గారికి ఇలా మెసేజ్ పెట్టాను, ఇలా ఎస్సీ మహిళ మన పార్టీ నుంచి ఒక 50,000 ఆర్థిక సాయం చేద్దాం, ఆయన చేతుల మీద చేపిద్దాం అంటే వాడు నోటంతా విన్నాను. డైలాగ్ అండి వాడి మాట అసలు ఎంత చిల్లరోడు అనేది నాకు ఆ రోజున తెలుసు. వీళ్ళు ఏ రకంగా చిల్లర ఎస్సీలు అండి మన పార్టీకి ఓటేయరు, జగన్ గారికి వేస్తారు, మన పార్టీకి ఓటేయరు. ఎస్సీలు అండి మన పార్టీకి ఓటేయరు, అవన్నీ అనవసరం అండి, వద్దొద్దు అసలు ఎవరైనా మాట్లాడతారు కదా ఆ ప్రోగ్రాం వద్దొద్దు వద్దు వాళ్ళు ఎస్సీలు అన్న. నాకు అనిపించింది రాజకీయంలో ఎస్సీలు ఏంటి, బీసీలు ఏంటి, కులంతో సంబంధం ఏంటి, మనం రాజకీయంగా మంచి పని చేద్దాం ఇప్పుడే సగం ఇదైపోయి ఉంటారు మీరు అనేసరికి వాళ్ళు వద్దన్నా కానీ నేను చేసే ప్రోగ్రాం వద్దన్నారు. ప్రోగ్రామ్ డబ్బులు ఇచ్చారా? నేను ఇచ్చాను. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను మంచి చేయాలనుకున్నాను. ఒక ఆడపడుచుగా ఆ చెల్లమ్మను చూడంగానే స్థితి చూడంగానే కానీ అలా కాదండి. ఇప్పుడు గుడివా విజయవాడలో పీడబ్ల్యూ గ్రౌండ్ ఉంది, అక్కడ సీఎం గారు పెద్దది అంబేద్కర్ విగ్రహం కడుతున్నారు. ఆయన అనుకుంటే వాళ్ళ నాన్నగారు విగ్రహం కట్టుకోలేడు. మరి అంతే కదా, ఒక జాతికి అంబేద్కర్ లాంటి వ్యక్తి కావాలి. అవును, నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు మీ పిల్లలకి మా పిల్లలకి తెలవదు అంబేద్కర్ అంటే అవును అవును. రేపు ఆ విగ్రహం చూసినప్పుడల్లా ఫలానా మన రాజ్యాంగం ఈయన రాశాడు ఏమండి అటువంటి ఆలోచన చేసే సీఎం ఎవరున్నారు? మీకు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఎంతో మంది మాట్లాడే స్వేచ్ఛ కల్పించింది ఎవరు? అంబేద్కర్ గారు. ఎవరికాడికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా కూడా ఆయన ఏం మాట్లాడకుండా చాలా మంది మాట్లాడకుండా ఉంటున్నారు. ఇదే రకంగా టీడీపీ గవర్నమెంట్లో ఎవరైనా ఇలా ఫేస్బుక్ వాట్సాప్లో ఏదైనా కానీ కామెంట్ చేస్తుంటే వాళ్ళందరినీ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టడాలు, వాళ్ళని తీసుకెళ్ళి ఎన్నెన్నో జరిగినాయి. అవును. కానీ ఏంటంటే అంబేద్కర్ ఆశయాలను తీసుకెళ్లే నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. దీంట్లో సందేహమే లేదు. అదేంటి మొన్నటి మీ కాపు నాయకుడు తీసుకెళ్తాడని అందరూ అనుకున్నారు. అంటే ఆయన పుస్తకం తెచ్చాడు కదా అంబేద్కర్ ఇలాగా ఆ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో. అంటే అసలు ఏంటంటే కామెడీ, ఎవరు నమ్మిస్తారు, ఎవరు మోసం చేస్తారు అంటే ఇప్పుడు మీరు లైవ్ లో చెప్పారు. అంటే నేను ఒకటే చెప్తున్నాను లైవ్ లో ఏంటంటే నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ పార్టీ నుంచి జీతం తీసుకునే ఒక వ్యక్తి వాడు ఎలా డిసైడ్ చేస్తాడు అంటే లోపల క్యాడర్ అలా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. అది అతను ఎలా డిసైడ్ చేస్తాడు పొలిటికల్ గా, అతను ఎలా డిసైడ్ చేస్తాడు? మరి ఈయనేమో అంబేద్కర్ పుస్తకం పట్టుకుని ఆ రోజున వచ్చినప్పుడు ఇటువైపు చూస్తే దాన్ని ఎలా డిసైడ్ చేస్తారు? అంటే ఆయన చెప్పే ఉంటారు అంతే. పర్సనల్ పక్కన ఉండే వాళ్ళు ఏమంటారు, ఆ ఓట్లు మన పడవసారి అని టీడీపీ ఆఫీస్ నుంచి స్లిప్ వచ్చి ఉంటుంది. అది కాదండి, యాక్చువల్గా ఏంటంటే టీడీపీ ఎప్పుడైతే 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టారో రాజకీయంగా ఎదగకూడదని కాపు కమ్యూనిటీని మిగిలిన కులాలకి దూరం చేయడం స్టార్ట్ చేసింది టీడీపీ. అంతే కదా. అది ఆ దృష్టిలో ఏంటంటే కొన్ని మేము ఇప్పుడు మనకి పెడన ఉన్నది, కాపులకి ఇంకోళ్ళకి వైరం ఉంటుంది, ఇంకో చోటన కాపులకి ఇప్పుడు కాపు హైయెస్ట్ ఓటర్స్ ఉన్న చోట ఆపోజిట్ ఇంకొక వేరే కమ్యూనిటీ ఉన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి వైరాలు పెట్టడం, కాపు అనే దాన్ని బ్యాట్ చేయడంలో కూడా టీడీపీ సక్సెస్ అయింది. అదే రాజకీయంగా కానీ ఆర్థికంగా కూడా ఎదగకుండా టీడీపీ వాడుకున్నారు. టీడీపీ ఇది కాపులు ఎప్పుడు రౌడీజం అవుతుంది కదండి. కాపులు ఎప్పుడు కూడా నేను ఈ రోజు మీడియా ముఖ్యంగా చెప్పేది ఒకటే, కాపులు ఎవరికైనా నలుగురికి మంచి చేయాలి అంతే. నలుగురు మనం నమ్ముకున్న పెంచుకోవాలి అనేది కాపుల్లో ఉన్న లక్షణం అండి. అది ఎప్పుడైతే ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన కాపులు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎదురునో 2004 రాజశేఖర్ రెడ్డి గారు రావడం, ఆ రోజున కాపులకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆ రోజున ఊపు తెచ్చాడు కాపుల విషయంలో కానీ కాపులకి సపోర్ట్ చేయడంలో కానీ. తర్వాత అదే కంటిన్యూ అయ్యేసరికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాపుల విషయంలో ఈ రోజున మీరు చూడండి, ఈ రోజున మినిస్టర్లో కానీ ఈరోజు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు ఎస్సీల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా.
ఎస్సీలలో అసలు హైయెస్ట్ ప్రోటోకాల్ ఏ పార్టీ ఇప్పటివరకు ఇవ్వాల. అవును మెరుగు నాగార్జున గారు మినిస్టర్, ఆదిమూల సురేష్ బాబు గారు, జూపుడి ప్రభాకర్ మంచి స్కాలరు పెద్ద ఆయన, అవును అలాగే అసలు లెక్కేసుకుంటూ 15-20 మంది ఉన్నారు. సుచరిత గారు, అవును తర్వాత తానేటి ఉన్నతి గారు, తర్వాత ఏమో అటు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. అవును అసలు ఈ కటౌట్లు ఏ పార్టీలో లేవు. మీకు నాకు తెలిసి కూడా మన నందిగాం నియోజకవర్గం కూడా అవును, ఇద్దరు అన్నదమ్ములకు ఒక ఎమ్మెల్యే, నందిగాం సురేష్ గారు ఎంపీ గారు, ఒక ఎమ్మెల్యే. ఏంటండి అసలు మేము నాకు జర్నలిజంలో 20 సంవత్సరాలు ఇప్పటివరకు అలా లిస్ట్ చూడాల. అవునండి, లేదు లేదు అసలు ఆయన ఓన్లీ అందుకనే ఆ మాటలు ఉంటాయండి, ఓన్లీ ఎస్సీలు అని కాదండి చక్రవర్తి గారు. అందుకే ఆ మాటలు ఉంటాయి. అన్నీ ఉండదు. మనం అనవసరం వెళ్తూ సామాజిక నాయకులు ఎలా జరగదు, ఎస్సీలకి ఇవ్వడం ఉపయోగం ఉందని మనోహర్ గారు అష్టం చెప్పుంటాడు. అవును కాదు లేదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ఎస్సీలో అన్ని కులాలను దగ్గర చేసుకుని రోజున అన్ని కులాల్లో కూడా నాయకులను తయారు చేస్తున్నారు, నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. మొత్తమే కూడాను ఎలా ఉండబోతుంది 2024లో మీ పని ఏంటి, మీరు ఏం చేయదలుచుకున్నారు? 2024 నాకు తెలిసి కుంభస్థానం బదులైపోయింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈయన చేయలేకపోయాడు. 2024లో అయితే నాకు తెలిసి ప్రజలే గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో మొన్నటి వరకు అవతల ఉన్నారు అన్ని తెలుస్తాయి కాబట్టి. అవును, గ్రౌండ్ లెవెల్లో ఈ రోజు కూడా మేము కొన్ని ఇష్యూస్ రేజ్ చేసాం, రోడ్ల విషయంలో కానీ. అదేంటండి రోడ్లు ఏంటండి అది అవుతున్నాయి. నేను నా కళ్ళతోనే చూసాను. ఇప్పుడు మేమున్నాం గూడూరు రోడ్డు ఉన్నది, మేము క్యాంపెయిన్ చేసాం. రోడ్డు బాగోలేదు అప్పుడు ఆ పార్టీలో అన్నది. ఈ రోజున అది రోడ్డు అసలు ఎక్సలెంట్. గూడూరు నుంచి కడన వరకు వెళ్ళే రోడ్డు ఎక్సలెంట్. ఇప్పుడు చూసా బాగుంది. 100% అనేది ఏ పార్టీ కూడా చేయలేదండి. కానీ ఇప్పుడున్న ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అన్ని సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ చేస్తుంది. సార్ ఒకటి చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన నన్ను సంపేస్తాకి చూస్తున్నారు, నన్ను మీరు కాపాడుకోండి, లేకపోతే రంగాలాగా నేను కూడా ఇబ్బంది పడతాను అని ఎందుకని చాలాసార్లు చెప్పారు. మీకు రీసెంట్గా వారాహి యాత్ర విజయయాత్ర జరిగింది. పెడన సభకు ముందు అవినిగడ్డ అలా అయిపోయింది. పెడన సభకు వచ్చేసరికి నా మీద దాడి చేసేసరికి మేమేమనుకున్నామంటే దాడి అనేది అది స్టేట్మెంట్ ఇవ్వగానే మొత్తం ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఫోకస్ చేసి నేనేం చేశానంటే ఎక్కడ కూడా ఏమి ఆటంకాలు ఏం కలగకుండా ప్రశాంతంగా సభ జరగాలి, విజయవంతం చేయాలని చెప్పి మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసినాక ఈయనేమో ఎక్స్పెక్ట్ చేశానంటే ఆ మాటకి జనం ఎక్కువ మంది వస్తారు. అవును, అలాగే చెప్తూ సపోర్ట్ అనేది కూడా ఇప్పుడు ఒక ట్రిక్ ప్లే చేశారు. అలాగే సార్, మేమేం చేసామంటే మా నియోజకవర్గం నుంచే దాదాపు జనాన్ని కూడా సమీకరించి అక్కడ ఆ సభను విజయవంతం చేసి పంపించినాక నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక కానీ ఏదైనా అనుకోండి, వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే అందరూ నిన్ను టార్గెట్ చేశారు, ఆయన అక్కడ స్టేట్మెంట్ ఇవ్వగానే నువ్వే ఏమని చేపిస్తాను అంటే నేను ఎందుకు చేపిస్తాను, నేను ఎందుకు చేపిస్తాను, నేను పార్టీ కోసం నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసే వ్యక్తిని, చిల్లర రాజకీయాలు చేస్తారని అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ అవి కానీ ఈయన మీద దాడి లేదు, నేను పార్టీకి నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్న సిన్సియర్గా ఒకవేళ వాళ్ళు ఏమని చెప్పి నాతో చేపిస్తారేమో అని అది ఆ రకంగా అంటే మీరు అంత ఆనెస్ట్గా పనిచేస్తారు అది అనేసరికి రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయం చేస్తారు, చిల్లర రాజకీయాలు నాకు చేయడం రాదు. చాలా దారుణం కదండి స్టేట్మెంట్ కూడా, స్టేట్మెంట్ చాలా దారుణం అండి. ఏదైనా జరిగితే ఏదైనా ఇప్పుడు అక్కడ దాదాపు 25 నుంచి 30,000 మంది క్రౌడ్ వచ్చారు. క్రౌడ్ ఏదైనా చిన్న ఇష్యూ అయితే ఏంటి పరిస్థితి? అక్కడ కూడా ఏం చేశారు చెప్తా చూడండి. బార్గెటింగ్ వేయమన్నాం, లేడీస్ వస్తారు బార్గెటింగ్ వేయండి సార్, ఇబ్బంది పడుతుంది. ఈవెంట్ వాళ్ళు చెప్పారు, ఈవెంట్ వాళ్ళు బార్గెటింగ్ వేయండి, బార్గెటింగ్ లేడీస్ సపరేట్గా బార్గెటింగ్ చేసి లేడీస్ సపరేట్గా పెట్టండి, మిగిలిన వాళ్ళు ఎలాగైనా పర్వాలేదు లేడీస్ వరకు పెట్టమంటే 3 లక్షలు ఖర్చు అంతా
దానికోసం బార్గెటింగ్ పెట్టనన్నారు. అంటే అది కూడా వాళ్ళు కుట్ర ఇండివిజువల్ వేసుకున్నట్టు. 3 లక్షలకి ఏముంది, మేము చేస్తాం కదా, ఏముంటుంది 3 లక్షలకు బార్గెటింగ్ అయితే ఖర్చు అయితే బార్గెటింగ్ పెట్టండి. ఏ ఖర్చు అయినా మాకు అక్కడ పెరణ నియోజకవర్గ ప్రజలు ముఖ్యం. బార్గెటింగ్ పెట్టమంటే వాళ్ళు ఇష్టం వచ్చినంత ఇష్టానుసారం అండి. ఒక సేఫ్టీ అనేది ఏం పాటించరు జనాల విషయంలో కూడా. ఆ రోజున దురదృష్టవశాత్తు మీకు తెలిసి ఉంటుంది, ఆమె 2016 నుంచి పనిచేస్తూ ఉన్నది, వరద రమాదేవి గారు చనిపోయింది. చనిపోవడం ఆ రోజునే మాకు చాలా బాధ అనిపించింది. కార్యకర్త చనిపోయింది, వెళ్ళి పరామర్శించవచ్చు కదా. లేదా? లేదు. మరి ఏంటి పెద్ద బిల్డప్లు ఇస్తాడు, చెవివేరా అంటాడు, నేను ఆ క్యాస్ట్లో పుట్టాను అనుకుంటాను, ఈ క్యాస్ట్లో పుట్టాను అనుకుంటాడు. నీ కార్యకర్తలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆవిడ చాలా పాపం హార్డ్గా పనిచేస్తారు. ఎవరికి న్యాయం జరుగుతూ కార్యకర్తలు కూడా చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. అవునండి, లక్షలు అయిపోతుంది. చాలామంది నాయకుల్లో కానీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అది ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లరో తెలియదు. తెలియకుండా ఉంటుందా? తెలియకుండా చేస్తారండి. తెలియకుండా ఒక కోటరీ ఎవరైతే ఉన్నారో ఆ కోటరీ తెలియనివారు. ఇంకోటి ఏంటంటే కష్టపడే ఒక నాయకుడిని పని ఉంటుంది కదా, దాన్ని హైజాక్ చేసేస్తారు ఈ పార్టీలో. అందరికీ తెలియగలరు మీ బందరైనా అనుకుంటా. ఎవరు? జనసేన నాయకుడు బండి రామకృష్ణ కదండి. ఆయన బ్యాలెన్స్ ఉంటాడు కదా. బ్యాలెన్స్ లేదు ఆయన. ఈ రోజు కూడా ప్రొఫెషనల్గానే ఉంటాడు. చిల్లరోడు అంటే జిల్లా అధ్యక్షుడు. అంతేనా? ఆడు చిల్లరోడు. పార్టీని కూడా చిల్లర వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి. ఖర్చు పెట్టేది మీరు బిల్డప్లా కరెక్ట్గా చెప్పారు. ఖర్చు పెట్టేది గ్రౌండ్ అయితే ఆ రిపోర్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు కష్టపడినట్టు. ఇప్పుడు అమీన్ఘాట్లో కూడా రీసెంట్గా మీరు గమనించారో లేదో, 2 రోజుల క్రితమే గుడిగాడు శేషబాబు గారు అని ఆయన పార్టీ నుంచి కష్టపడతా అన్ని రకాలుగా చేశారు. విఆర్ఓ కూడా రిటైర్మెంట్ ఇచ్చి పార్టీని ఆయన స్థాయి తగ్గట్టుగా ఆయన బలోపేతం చేసుకుంటూ వస్తే అక్కడ ఏంటంటే ఈ బండ్రెడ్డి రామకృష్ణ అని ఇన్ఛార్జ్గా ఇవ్వడం, సమన్వయకర్తగా ఇవ్వడం. అతనికి ఏంటంటే ఇతను విధానాలు నచ్చక ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. అవునండి. ఇప్పుడు మనం ఏంటంటే ఒక వ్యక్తిని మనం క్వశ్చన్ చేసామంటే ఆ వ్యక్తి దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ లేనప్పుడు ఏం చేస్తాడంటే అవతల వ్యక్తిని ఈ చిల్లరోడు కాబట్టి ఇంకో చిల్లర వ్యక్తితో అనవసరమైన కామెంట్లు చేపించి ఈ రకంగా చేశారు. ఏదో గొడవ అయిందంట, వీళ్ళు వెళ్ళి జనసేన వాళ్ళ ఫ్యామిలీయో ఏదైనా గొడవ ఉన్నాయండి, అతన్ని రాజకీయంగా తొక్కేయాలని అతని మీద కేసులు పెట్టించి ఈ రోజున అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. 14 రోజులు రిమాండ్. అతనికి ఏమవసరం సార్? ఒకటి చెప్పండి, ఫైనల్గా పేరు నాని గారిని బాగా ఇబ్బంది పెట్టారు జనసేన అధినేత కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు. అక్కడ ఎలా ఉంది బందర్లో? అంటే నిజాలు తొందరగా జనాలకు ఎక్కదండి. ఇప్పుడు ఒక నిజం చెప్పాను, నేను ఒకటి చెప్తాను, నిజం అనేది జనాలు తొందరగా తీసుకోలేరండి. జనసేనలో ఉన్న వాళ్ళు కూడా పేరు నాని గారు చెప్పాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి. నిజాలు లేకుండా ఏం లేదు, అది మాట్లాడిన దాంట్లో నిజాలు ఉన్నాయి. అది దాన్ని తీసుకోలేక ఆయన కించపరిచి మాట్లాడటం కూడా మేము కూడా చేశాము ఆ పార్టీలో ఉన్నప్పుడు. ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చేస్తున్నాడు అని మేము ఆయన అనుకున్నాం కదా. చెప్పండి, అందరు కూడాను ఎలక్షన్ వరకు కాసుకుని కూర్చుంటారు ఎక్కడో సీట్ వస్తుందని. మీరేమో ఏకంగా వెళ్ళిపోయి జనసేన పార్టీలో 10 ఏళ్ల పాటు పనిచేసి లక్షలు అవ చేసుకొని, ఒక విధంగా కోట్లు అనుకోండి, అన్నీ పోజేసుకొని ఇప్పుడున్న పొలంగా వైసీపీలో ఎందుకు చేరారు? అంత మానసిక వేదన ఎందుకని అనుభవించాల్సి వచ్చింది? అంటే దానివల్ల మీరు నష్టపోతున్నారు. అలా కాదు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నారు, ఎలక్షన్ వరకు ఉన్నారు, ఇప్పుడున్న పొలంగా పోతే పోయింది లేని వదిలేసుకుని అవడానికి గ్రేట్ కదా. అంతేనా? ఇప్పుడు ఆల్రెడీ గోల్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఈ ప్రభుత్వం వీళ్ళు అంటున్నారు, చూసారా? అవునా? మనం చనిపోవడం ఆ రోజునే మాకు చాలా బాధ అనిపించింది. ఆమె అంత సిన్సియర్గా పనిచేశారు. ఆమె పనిచేసి ఆ సభలో చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు పక్కనే ఉన్నావు, నువ్వు నాయకుడివి, ఒక సీనియర్ కార్యకర్త చనిపోయింది, వెళ్ళి పరామర్శించవచ్చు కదా, రావచ్చు కదా, కుటుంబాన్ని పిలిపించి మాట్లాడవచ్చు కదా. అంటే ఎవరికి న్యాయం జరుగుతూ కార్యకర్తలు కూడా చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. అవునండి, లక్షలు అయిపోతుంది. చాలామంది నాయకుల్లో కానీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అది ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లరో తెలియదు. తెలియకుండా చేస్తారండి. తెలియకుండా ఒక కోటరీ ఎవరైతే ఉన్నారో ఆ కోటరీ తెలియనివారు. ఇంకోటి ఏంటంటే కష్టపడే ఒక నాయకుడిని పని ఉంటుంది కదా,
దాన్ని హైజాక్ చేసేస్తారు ఈ పార్టీలో. ఎవరు? బండి రామకృష్ణ గారు. బండి బ్యాలెన్స్ లేదు, ఆయన ఈ రోజు కూడా ప్రొఫెషనల్గానే ఉంటాడు. చిల్లరోడు అంటే జిల్లా అధ్యక్షుడు, ఆడు చిల్లరోడు. పార్టీని కూడా చిల్లర వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి, బిల్డప్లా. కరెక్ట్గా చెప్పారు. ఖర్చు పెట్టేది గ్రౌండ్ అయితే ఆ రిపోర్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు కష్టపడినట్టు. ఇప్పుడు అమీన్ఘాట్లో కూడా రీసెంట్గా మీరు గమనించారో లేదో, 2 రోజుల క్రితమే గుడిగాడు శేషబాబు గారు అని ఆయన పార్టీ నుంచి కష్టపడతా అన్ని రకాలుగా చేశారు. విఆర్ఓ కూడా రిటైర్మెంట్ ఇచ్చి పార్టీని ఆయన స్థాయి తగ్గట్టుగా ఆయన బలోపేతం చేసుకుంటూ వస్తే అక్కడ ఏంటంటే ఈ బండెడ్డి రామకృష్ణ అని ఇన్ఛార్జ్గా ఇవ్వడం, సమన్వయకర్తగా ఇవ్వడం. అతనికి ఏంటంటే ఇతను విధానాలు నచ్చక ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏంటంటే ఒక వ్యక్తిని మనం క్వశ్చన్ చేసామంటే ఆ వ్యక్తి దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ లేనప్పుడు ఏం చేస్తాడంటే అవతల వ్యక్తిని ఈ చిల్లరోడు కాబట్టి ఇంకో చిల్లర వ్యక్తితో అనవసరమైన కామెంట్లు చేపించి ఈ రకంగా చేశారు. ఏదో గొడవ అయిందంట, వీళ్ళు వెళ్ళి జనసేన వాళ్ళ ఫ్యామిలీయో ఏదైనా గొడవ అవునండి, అతన్ని రాజకీయంగా తొక్కేయాలని అతని మీద కేసులు పెట్టించి ఈ రోజున అరెస్ట్ అయ్యి జైల్లో 4 రోజులు రిమాండ్. అతనికి ఏమవసరం అంటే నిజాలు తొందరగా జనాలకు ఎక్కదండి. ఇప్పుడు ఒక నిజం చెప్పాను, నేను ఒకటి చెప్తాను, నిజం అనేది జనాలు తొందరగా తీసుకోలేరండి. జనసేన ఉన్న వాళ్ళు కూడా పేర్నాని గారు చెప్పాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి. నిజాలు లేకుండా ఏం లేదు, అది మాట్లాడిన దాంట్లో నిజాలు ఉన్నాయి. అది దాన్ని తీసుకోలేక ఆయన కించపరిచి మాట్లాడటం కూడా మేము కూడా చేశాము ఆ పార్టీలో ఉన్నప్పుడు. ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చేస్తున్నాడు అని మేము ఆయన అనుకున్నాం. కాబట్టి ఒకటే అలీం గారు, మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంలోనే ఆ రోజుని ఈయన నాయకత్వంలో పార్టీ బలోపేతం అయ్యి ఈయన నాయకత్వంలో అధికారంలో వచ్చే ఆశతో, నలుగురు మంచి జరుగుతుందనే ఆశతో మేము ఆ పార్టీలో పనిచేయడం జరిగింది. నీతి నిజాయితీగా చేయడం జరిగింది, దాంట్లో నో డౌట్. నీతిగా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయం చేయడం జరిగింది. కానీ ఏంటంటే ఈ రోజున ఈ పార్టీలో జరుగుతున్న ముసుగు రాజకీయాలు, జనసేన పార్టీలో జరుగుతున్న ముసుగు రాజకీయాల వల్ల రేపొద్దున పెర నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ నియోజకవర్గ ప్రజల్ని వీళ్ళు డైవర్ట్ చేసి వీళ్ళు ఏంటంటే మోసం చేస్తారు అనేది అది నా దృష్టికి నాకు తెలిసిపోతుంది. ఈ తెలిసిపోయిన టైంలో నేనేం చేయాలి? నేను చేసింది నష్టపోయినా పర్వాలేదు, ప్రజలకు మంచి జరిగితే చాలు, నా నియోజకవర్గ ప్రజలకి మంచి జరిగితే చాలు. నేను అది దృష్టిలో పెట్టుకునే నియోజకవర్గం మనం మంచి చేయాలండి. నలుగురికి మంచి చేస్తేనే ఆ గుర్తింపు ఉంటుంది. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత గుర్తింపు? ఎంతమందికి మంచి చేశాడు, ఎంతమందికి సేవ చేశాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ రోజున చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అంటే సామాన్యుడు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే కావాలనుకుంటారు. ఈయన చేసేది ఏంటి? టీడీపీ హయాంలో నడిచేది ఒకటే, రియల్ ఎస్టేట్ వ్యాపారమే తప్ప సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. టీడీపీ వస్తే ఆంధ్ర రాష్ట్రంలో నడిచేదే రియల్ ఎస్టేట్ వ్యాపారం. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం. అది టీడీపీ జనసేన ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వమే. ఇల్లు మొన్న రీసెంట్గా కూడా మీకు ఇంకో సినిమా చెప్తూ ఏదో డైలాగ్ ఉన్నది, సినిమా డైలాగ్ కొన్ని చెప్పాలి మీరు కూడా. పగటి కళ్ళ కంట మేడలు కట్టేసి మేడలు కట్టడం చూశాను, మీరేంట్రా పగటి కళ్ళు మేడలు కట్టేసి గోప్రవేశాలు కూడా చేసేస్తున్నారని ఒక డైలాగ్ సినిమాలో చూశాను. ఇప్పుడు అలా ఉంది పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, ఈయనేమో పగటి కళ్ళు కానీ బిల్డింగ్లు కట్టేద్దామంటే చంద్రబాబు నాయుడు గోప్రవేశాలు చేసేద్దాం ఇంకా అని అనుకుంటున్నారే తప్ప 2024 వచ్చేది ప్రజా సంక్షేమ ప్రభుత్వమే. జగన్ గారు ఇవన్నీ చూసుకుని మేము నలుగురికి మంచి ఉదయం నుంచి విపరీతమైన పబ్లిసిటీ చేస్తారు, ప్రాపగాండా చేస్తారు, చేసుకుని పబ్లిక్ లో మటుకి జగన్ గారే. ఎప్పుడైనా గ్రౌండ్ రియాలిటీ ఏదైనా మనం చూసుకోవాల్సింది గ్రౌండ్ రియాలిటీ. ఆ రియాలిటీలో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారే. ఎవరైనా చూడండి, పేద బడుగు బలహీన వర్గాల విషయంలో వాళ్ళకి అండగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారే. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేది రియల్ ఎస్టేట్కి వీళ్ళిద్దరు. సార్ ఒకటి చెప్పండి, ఏదైతే వాలంటీర్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అవి నిజమా అబద్ధమా? అంటే విచారం జరుగుతుంది, అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, చాలా రకాలుగాను వాళ్ళని కించపరిచేలా మాట్లాడారు. ఒకటేనండి, ఇప్పుడు వ్యవస్థలో ఒక్కడు తప్పు చేసిన దాన్ని ఆ వ్యవస్థను మొత్తాన్ని దూషించడం అనేది చాలా తప్పు. ఏ వ్యవస్థ అయినా కానీ
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకుంటారు, సినీ ఇండస్ట్రీ మొత్తం డ్రగ్స్ తీసుకుంటుందా? పోలీసులు ఉంటారు, పోలీసులు ఏ వ్యవస్థ అయినా, వ్యవస్థలో కొందరు తప్పులు చేస్తారు. తప్పులు చేసినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి, మొత్తం వ్యవస్థను ఎప్పుడు కూడా దూషించకూడదు. మీకు కూడా ఇందాక అదే చెప్పింది నేను. వాలంటరీ వ్యవస్థలో కూడా ఈ రోజు కూడా మన ఎస్సీ మహిళలకి క్యాన్సర్తో ఇబ్బంది పడి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మా దృష్టికి రాగానే మేము పార్టీ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఆ రకంగా మాట్లాడతాం అనేది, ఆ చక్రవర్తి అనే వ్యక్తి ఆ రకంగా మాట్లాడతాం అనేది చాలా తప్పండి, చాలా తప్పు. అయినా మీరు చేశారుగా, అయినా మీరు సాయం చేశారు. చేస్తాను. నలుగురు మంచి చేయాలనే ఉద్దేశంతో మేము రాజకీయాల్లోకి వచ్చాం, నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. నలుగురు మంచి చేయాలంటే నాయకుడు మంచోడైతే నేను నలుగురికి మంచి చేయగలుగుతా, నాయకత్వం బలమైన నాయకత్వం అయితే నేను నలుగురికి మంచి చేయగలుగుతా. సంక్షేమ పథకాలు జనసేనకు కూడా ఇచ్చారు, కులం చూడడం మతం చూడడం ఇస్తున్నా, అది గ్రేట్ కదా. చాలా టీడీపీ అలా చేయలేదు, చాలా మంచిది. జన్మూలు అలా చేయలేదు కదా, చేయలేదు. ఇంకోటి కూడా ఈయన కూడా ఏ కార్యక్రమం కూడా సంపూర్ణంగా కంప్లీట్ చేయరు, అసంపూర్తికంగానే ఉంటుంది. వారాహి విజయయాత్ర కానీ జనవాణి ప్రోగ్రామ్ బొక్కాయపురమేనా రాబోయే రోజుల్లో ఒక్కొక్కటి అక్కడ జరిగింది. స్పాన్సర్డ్ వరాహి లేదు, నేను మీతో తర్వాత చెప్తాను. అది చాలా పెద్ద సబ్జెక్ట్, చెప్తా చూడండి. గత వారం రోజు నుంచో 15 రోజుల నుంచో మనోహర్ గారి మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఉండి ప్రెస్ మీట్లు పెట్టేసి అక్కడ అవినీతి జరుగుతుంది, ఇక్కడ అవినీతి జరుగుతుంది అని మన గవర్నమెంట్ మీద నిందలేస్తున్నాడు. నేను రేపొద్దు ప్రెస్ మీట్ పెడతా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని. మనోహర్ గారు చెప్పండి ముక్కలు. మాకు అవినీతి గురించి ఆయన మాట్లాడతాం మాకు నవ్వు వస్తుంది. అంటే బ్రీఫ్ కేసులు తీసుకునేది ఆయనే కదా, అధ్యక్షుడికి వెళ్తున్నారు కానీ ఈయనకి వెళ్తాయి. ఆయన చల్లగా ఉంటే చాలు. అవునా? అంటే దాంట్లో చాలా అర్థం ఉంది, చాలా. ఆయన చల్లగా ఉండాలి. అవును. ఎందుకంటే ఏసీ రూమ్ ఉండాలా, అవసరంలా. అంటే జేబు చల్లగా ఉండాలా, మనసు చల్లగా ఉండాలా, అన్ని చల్లబడాలి. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ గారికి ఎందుకు ఓటేయాలి ప్రజలు? అదే మీకు చెప్తున్నా కదండి, అది ఆ కాన్సెప్ట్ మీద మీరు ముందు ఇటు వచ్చినట్టు. నేను అదే చెప్తున్నా. అది రాజకీయంలో ఉన్న నీతి నిజాయితీ కూడి చేయాలి, విలువలతో కూడిన రాజకీయం చేయాలనుకున్నారు ఎవరైనా కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేయగలుగుతారు. సీట్ కమిట్మెంట్ ఏమైనా ఇచ్చారా? ఏం లేదండి. మేము సార్ ఎలా అంటే నడుచుకుంటారు, పార్టీ ఏం చెప్తే దాని ప్రకారంగా. అంటే క్లారిటీ ఉంది, ఏదో ఆశించడం అనేది లేదండి. నేను ఏంటంటే ఎవరెవరికి నోటుకు వచ్చినట్టు వాగుతారు కానండి, మా వ్యక్తిత్వం మా పద్ధతులు అన్నీ కూడా మా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసండి. మేము ఎలాంటి వాళ్ళం. నేను మా ఫాదర్ మోటార్ ఫీల్డ్ నుంచి వచ్చాం. మేము రూపాయి సంపాదించుకుంటా ఈరోజు కష్టపడి మేము పైకి వచ్చిన వాళ్ళం. ఆ కష్టం విలువ తెలిసిన వాళ్ళం. ఎంతో మంది చీటర్లు ఉంటారు పార్టీలో, నాయకులు అని చెప్పి చీటర్లు. ఒక్కొక్కటి నా దగ్గర 10 ఫుడ్ తెప్పించేవాళ్ళంటే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎప్పుడు వచ్చినా సరే పర్సనల్ అది గౌరవం ఇవ్వటం గొప్పే కదా. గౌరవం ఏదైనా కానండి, అభిమానం ఉండేది ఆయన అంటే. చేయాల్సింది చేసే ఉండండి. ఎందుకు రోజున పార్టీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ 1000 మంది భోజనాలు పంపించేవాడిని. ఎవరికి ఎలా కావాలన్నా, ఏది కావాలన్నా ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళు కదా నాకు. నేను చెప్పను. నేను పబ్లిసిటీ, వాట్సాప్, ఫేస్బుక్ పబ్లిసిటీ మనది ఎక్కువ ఉండదండి. మనం ఏంటంటే గ్రౌండ్లో పని చేసుకునే వెళ్తాం. ఏదైనా కానీ చెప్పండి, బీసీ నాయకుడు జోగి రమేష్ గారు మీ నియోజకవర్గంలో ఉన్నారు, ఎలా ఉండబోతుంది ఆయన మాట్లాడే విధానం? మీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా జనసేన వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, ఎందుకు వెళ్తున్నా పార్టీలో? కానీ ఆయన వచ్చిన విధానం అయితే అండి, నేను ఆయన విషయాల మాటికి యాడ్సప్. ఎందుకంటే నేను మీడియా ముఖంగా కూడా ఎన్నోసార్లు ఆయన ఎన్నో రకాలుగా విమర్శించిన, పార్టీ పరంగా విమర్శించినా కూడా కానీ ఆయన వచ్చి ఒక అన్నదమ్ములా కలిసి పనిచేయడం అనేది అది నా జీవితంలో మర్చిపోలేను. అంతే కదా పాప. అదేందో ఆ రోజున నేను మానసికంగా చాలా నరకం అనుభవించాను. పార్టీలో మన అన్న పార్టీ, మన అన్నయ్య అనుకున్నా కళ్యాణ్ గారి అన్నయ్య పార్టీ, మన పార్టీ, మనం పార్టీని నిలబెట్టుకోవాలి, ఆయన ఒక సీఎంగా చూడాలి, మనం ఇన్ని రకాలుగా మనం కష్టపడ్డాము, ఏంటి ఈ రకంగా అయిపోయిందని అసలు మానసికంగా చాలా ఆవేదనకు గురవుతుంటే ఆ రోజున ఆయన రావడం, ఫోన్లో మాట్లాడటం రావడం. ఆయన కూడా ఎంత బిజీ షెడ్యూల్లో మీకు తెలుసు. ఆయన కూతురు మ్యారేజ్ విషయంలో చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఆయన వెంటనే
వాళ్ళకి బస్సు యాత్రలో జరుగుతున్నాయి పార్టీ. పిలిపించి రావడం, అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దాం, జరిగినాయి నువ్వు మర్చి ఆయన నాకు చెప్తున్నారు, జరిగినాయి అన్నీ వదిలేసి మనం కలిసికట్టుగా పనిచేద్దాం అన్నదమ్ములాగా, ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం నమ్ముకున్నాం అని అన్నారు. నేను కార్యకర్తలతో అందరితో క్యాడర్తో మాట్లాడుకుని నేను చెప్తానన్నా టైం అని చెప్పి టైం తీసుకోవడం. క్యాడర్లో కూడా తెలుసు కదా మనం చేసిన మంచి ఎంత ఉందో నియోజకవర్గంలో, ఆ మంచి పనులు కానీ అవి కానీ అందరూ కూడా అని మీరు ఏ డిసిషన్ తీసుకున్నా మీతో పాటు ప్రయాణం అన్నాం అన్ని రకాలుగా ఇంకా మనం ఆయన కలిసి మాట్లాడి మళ్ళీ నేను వెళ్ళి ఆయన కలవడం జరిగింది. కలిసి మాట్లాడి ఓకే అన్న జాయిన్ అవుతాను అన్నా కూడా వెంటనే ఆయన ఓకేలే ఒకటే అన్నారు, సుధీర్ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయినింగ్ అని చెప్పారు. ఓకే అన్న కమిట్మెంట్ ఇచ్చి చాలా బాగుంది. మామూలుగా అయితే ఆయనే మీకు కండువా కప్పి తీసుకోవచ్చు. కానీ ఏంటంటే మనం పడిన కష్టం అక్కడ గుర్తింపు దాకా వెళ్ళిందని ఆ రోజున నేను హ్యాపీగా ఫీల్ అయ్యానండి. కనీసం ఎవరైనా ఎందుకు అలా చేయొద్దని ఫోన్ కూడా చేయలేదు జనసేన వాళ్ళు? మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చక్రవర్తి గారు, హరిప్రసాద్ గారు. ఎలా ఉన్నదంటే అండి, నువ్వు పార్టీ నుంచి వెళ్ళిపో, మా గురించి మాట్లాడలేదు, మా గురించి పార్టీని డిస్టర్బ్ చేయొద్దు, పార్టీ గురించి విమర్శలు చేసి డ్యామేజ్ చేయొద్దు, మనోహర్ గారిని కూడా ఏమనొద్దు. ఒకవేళ ఏదైనా రేపొద్దున టీడీపీ జనసేన గవర్నమెంట్ వస్తే నిన్ను ఏమైనా ఇబ్బందులకు గురి చేయొచ్చు, అది కూడా దృష్టిలో పెట్టుకో అబ్బా అని అన్నారు. వార్నింగ్లా అని అనేసరికి నవ్వుకున్నా. అది చెప్పే కదా పగటి కళల కంట వాళ్ళకి తెలవదు కృష్ణం కాపులు కదా. ఏదైనా కానీ తప్పు కదా మాట, మాట్లాడుకుందాం అనాలి తప్ప మాట్లాడుకుందాం అని అన్నది వేరు. అది కూడా రేపొద్దున నాకు ఎక్కడ నవ్వొచ్చిందంటే రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం అంటే మీరు అక్కడ చూడండి, టీడీపీ జనసేన ప్రభుత్వంలో కూడా కాపులను టార్గెట్ చేసి లోపలేస్తారు. ఎవరైతే ఈ మనోహర్ని విమర్శించిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేయడానికి, అందరిని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్లానింగ్. ఇప్పుడు అదే కదా గుడివేర శేషబాబు, ఎందుకంటే గుడివేర శేషబాబును కూడా ఇంక ప్రభుత్వమే రాలేదు, ఏమి రాలేదు, రాజకీయం పరంగా అతను తొక్కాలని చెప్పి అతని మీద కేసు పెట్టి ఈ రోజున 14 రోజులు రిమైండ్. మళ్ళీ అదే నా కార్యకర్తల మీద, అదే నా కార్యకర్తల మీద చెప్తా చూడండి. పోయిన సంవత్సరం క్రితం అదే నా కార్యకర్తల మీద ఈ జిల్లా అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో వీడు అండదండలతో చిల్లరగాలతో నా కార్యకర్తల మీద దాడి చేపించి కార్యకర్తలని విచక్షణ రహితంగా కోసారు. ఆ రోజున పార్టీ కూడా ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా, ఎవరి మీద ఒక్కడి మీద కూడా యాక్షన్ తీసుకోవాలా. నేను అన్నీ దిగమీనుకుని ఉన్నా. అటెంప్ట్ టు మర్డర్, మళ్ళీ ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళని ఇడిపించాలని చెప్పి ఈయన మళ్ళీ నా ఇంటి చుట్టూరా. ఏంటండి ఇది? వీళ్ళు ఏమనుకోవాలి? కార్యకర్తల మీద దాళ్ళు వీళ్ళే చేపిస్తారు, నాయకుల మీద కేసులు వీళ్ళే పెట్టిస్తారు, వీళ్ళే ధర్నాలు చేస్తారు. పద్ధతి ఏం లేదా? రేపొద్దున మీకు అదే చెప్తున్నా చూసారు, రేపొద్దున టీడీపీ జనసేన గవర్నమెంట్ వస్తుంది, నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకో అంటారు. సార్ పెడన వరాహిలో చిన్న రాయి పడినా మీరు బుక్ అయిపోయాను. నేనే కదా ముందుకు వచ్చి ఎవడైనా ఒక మజ్జిగ ప్యాకెట్ కానీ ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఇచ్చినోడు ఉన్నాడు అక్కడ. ప్రతి ఒక్కడో వస్తాడు వైట్ కాలర్ వేసుకుని షర్ట్ వేసుకుని నేను నాయకుడు అని తిరుగుతాడు. జెండాలు లేవండి, అటు జెండానే లేదు. 4000 జెండాలు ఇస్తే మరి దాంట్లో కూడా స్కామే. పార్టీకి వారాహి విజయయాత్ర పెడన అవినిగడ్డ కైకలూరుకి 5000 6000 పార్టీ జెండాలని రాసుకుంటారు. ఆ జెండాలు ఎక్కడ కూడా సభలో కనపడవు చూడండి. మళ్ళీ మీరే కొనుక్కోవాలి. మరి అదే కదా పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఒక పద్ధతి అనేది లేదా, ఒక స్ట్రక్చర్ అనేది ఉండదా, ఒక లైన్ అనేది ఉండదా? రావనండి రేపొద్దున అదే చెప్తున్నా పగటి కాలంలో అనుకోనే ఉంది. నేను అన్నిటికీ సొంతంగా ప్రచారం చేస్తారా? నియోజకవర్గంలో చేస్తాను, అందరిని కలుపుకొని బాధితులు కూడా పెరుగుతున్నట్టున్నారు. ఇంకా జాయినింగ్లు ఉంటాయి అంటున్నారు. ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటుంది. జాయినింగ్స్ అయితే దాని నో డౌట్ ఖచ్చితంగా ఉంటుంది. రేపొద్దున రాబోయేది 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఓకే, పెడన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ అందరూ ఆనందంగా ఉంటారు.
ఆ పేద బడుగు బలహీన వర్గాలు రాబోయే రోజున ఇంకా అభివృద్ధి చెందుతారు. అది ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కానీ అది జగన్ గారు చేసి చూపిస్తారు. ఆ విషయంలో ఆయన హీరోనే అండి. అవును, పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన హీరోనే. అదైతే ఓకే థ్యాంక్ యూ సూర్య గారు. మొత్తమే కూడా ఇది జనసేన నాయకుడు ఆవేదన. గతంలో 10 సంవత్సరాల పాటు జనసేన పార్టీలు ఉంటే కనీసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు కానీ, ఆయనతో వ్యవహరించిన తీరు కానీ, కింద కొంతమంది ఎవరైతే పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు వ్యవహరించిన తీరుపైన కూడా ఆయన చాలా ఆవేదనగా ఉన్నారు. కేవలం గౌరవ యువ ముఖ్యమంత్రి జగన్ గారి స్పర్శతో ఆయనకి ఒక రకంగా ఏమన్నా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడాను వచ్చే రోజుల్లో జగన్ గారికి విధేయుడిగా ఉంటాను, జగన్ కోసం పని చేస్తాను అంటున్నారు. మొత్తమే కూడాను పవన్ కళ్యాణ్కి జగన్కి తేడా చూస్తే చాలా చాలా తేడా ఉంది. ఖచ్చితంగా వీళ్ళంతా కూడాను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మాత్రమే, కానీ ప్రజల గుండెల్లో రియల్ హీరో మత్తికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు అని గంటాపదం చెప్తున్నారు. ఇంకో ఎపిసోడ్లో వరాహి స్కామ్లు కూడా చెప్తా అంటున్నారు మన సుధీర్ గారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐడిఎం కోసం అబ్దుల్ అలీ, విజయవాడ.